హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎస్ ఛానల్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వార్డు అనాలిసిస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పట్టణంలో మొత్తం 40 వార్డులు ఉంటే ఇప్పటి వరకు 38 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల వారి నుండి ఎంతో మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఆయా వార్డుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, అభివృద్ధి, స్థానిక సమస్యలు వంటి అనేక అంశాలను వివరంగా తెలియజేయడంతో పాటు వార్డు ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ప్రజలు తమ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలని కోరుతున్నారో కూడా వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి మా వంతుగా కృషి చేస్తున్నాం. ఇక ఇప్పుడు 39వ వార్డు నుండి ఈ వార్డులో వార్డు అనాలిసిస్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఈ వార్డు గురించి కొంత ముఖ్యమైన సమాచారం మీకోసం. ఐతానగర్లో మిళితమైన 4 వార్డుల్లో 39వ వార్డు కూడా ఒకటి. ఇక్కడ పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా నివసించే ఈ వార్డులోని ప్రజలు శ్రమైక జీవనం సాగించేవారే. అంతేకాకుండా సన్న, చిన్నకారు రైతాంగం కూడా ఈ వార్డులో ఉంది. మహిళలు కూడా ఎక్కువగా తమ ఇండ్లలోనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్న ఈ వార్డులో మొత్తం 953 నివాస గృహాలు ఉండగా 2956 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ వార్డులోని పిల్లల చదువు కోసం ఆది ఆంధ్ర మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ 1970లో 463.20 చదరపు మీటర్ల వైశాల్యం ఏర్పాటు చేశారు. అలాగే 3204.2 చదరపు గజాల వైశాల్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు పార్కుని నిర్మించారు. దీనిలోనే పట్టణ మందిరం కూడా ఏర్పాటు చేశారు. అలాగే అంబేద్కర్ కమిటీ హాల్ను కూడా నిర్మించారు. తెనాలి ప్రాంతంలో ఎక్కువగా ఉన్న క్రైస్తవ ఆరాధన ప్రార్థనా మందిరాలైన ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చ్, క్రీస్తు కృపాలయం, ది సాల్వేషన్ ఆర్మీ చర్చ్, బెరాకా ప్రార్థనా మందిరం, తెలుగు బాప్టిస్టు చర్చిల్లో విశ్వ మానవ శాంతిని ప్రబోధించిన యేసుక్రీస్తు దేవుని ఆరాధించే పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రార్థనా మందిరాలుగా ఇక్కడ బాసిల్లుతున్నాయి. నేడు గడ్డేటి ఝాన్సీ వాణి కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇంతకుముందు కూడా గడ్డేటి ఝాన్సీ వాణి కౌన్సిలర్గా ఈ వార్డుకు ప్రాతినిధ్యం వహించారు. తెనాలి పట్టణ పరిధిలోని కొన్ని ముఖ్యమైన వార్డుల్లో ఐతానగర్ పరిధిలో ఉండే ఈ 39వ వార్డు కూడా ఒకటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు నుండి ఈ వార్డులో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించినట్లు చెప్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఎంతో పారదర్శకంగా నవరత్నాల సంక్షేమ లబ్ధిని నేరుగా ప్రజల ఖాతాలోకి జమ చేసినట్లు పేర్కొంటున్నారు. అసలు ఈ 39వ వార్డులో నివాసం ఉంటున్న ప్రజలకు ప్రభుత్వ సంక్షేమం ఎంతమందికి అందింది, సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందనేది కూడా పూర్తి వివరాలు గణాంకాలతో సహా ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల పథకాల సంక్షేమంతో గతంలో పడిన ఇబ్బందులు తొలగిపోయాయని లబ్ధిదారులు చెబుతున్న నేపథ్యంలో శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో ఈ ప్రభుత్వం ద్వారా 39వ వార్డులోని సచివాలయ పరిధిలో గల లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఏ మేరకు లభించాయన్నది గణాంకాల్లో చూద్దాం. మహిళలు తమ స్వశక్తి ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 39వ వార్డులోని 205 మంది సభ్యులకు 1,05,00,000 రూపాయలను ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యంతరంగా నిలిపివేసిన విద్యార్థులు చదువు కొనసాగించడానికి వైఎస్ఆర్ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఈ వార్డులోని 375 మంది విద్యార్థులకు 79,06,737 రూపాయలను ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 39వ వార్డులోని 372 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు 58,07,545 రూపాయలను ఈ ప్రభుత్వం చెల్లించింది. జగనన్న తోడు పథకం ద్వారా చిన్న వ్యాపారాలు చేసుకునే 48 మంది లబ్ధిదారులకు 4,80,000 రూపాయలను ఈ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేసింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా డ్వాక్రా గ్రూపుల్లోని సభ్యులైన 401 మందికి 9,88,782 రూపాయలను ఈ ప్రభుత్వం తిరిగి చెల్లించింది. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా 39వ వార్డులోని 21 మంది వాహన యజమానులకు 3,90,000 రూపాయల మేర ఆర్థిక తోడ్పాటును అందజేసింది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఈ వార్డులోని ఇద్దరికి 30,000 రూపాయలను ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. అగ్రిగోల్డ్లో పొదుపు చేసుకుని మోసపోయిన 46 మందికి 2,40,000 రూపాయలను ఈ ప్రభుత్వం చెల్లించింది. 39వ వార్డులోని పాస్టర్స్ హోండోరియన్ కింద 19 మంది పాస్టర్స్ కి 95,000 రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. జగనన్న చేదోడు ద్వారా 7గురికి వారు చేసుకునే చేతి వృత్తులు
అభివృద్ధి చేసుకునేందుకు ₹1,00,000 ఈ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించింది. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 39వ వార్డులోని 358 మంది విద్యార్థుల తల్లులకు ₹71,47,000 ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఈ వార్డులోని 71 మంది రైతులకు ₹10,89,000 ఈ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఈ వార్డులోని 64 మందికి ₹8,17,766 ఈ ప్రభుత్వం చెల్లించింది. వైఎస్ఆర్ బీమా ద్వారా ఈ వార్డులోని నలుగురికి ₹4,00,000 ప్రభుత్వం చెల్లించింది. వయోవృద్ధులకు ప్రతి నెల ఇచ్చే వైఎస్ఆర్ పింఛన్ కానుకను ఈ వార్డులోని 331 మంది లబ్ధిదారులకు ₹2,22,43,750 ఈ ప్రభుత్వం నగదు రూపంలో అందజేసింది. 39వ వార్డులో మొత్తం రైస్ కార్డులు 668గా ఉన్నాయి. ఈ వార్డులో 451 మంది లబ్ధిదారులకు నివేశన స్థలాలు ఇవ్వగా వాటి నిర్మాణానికి ₹8,11,80,000 ఈ ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. ఈ వార్డులో నివేశన స్థలాలు తీసుకున్న వారిలో ఇప్పటికీ 52 మంది ఇంటి నిర్మాణం చేపట్టగా వారికి ₹93,60,000 ఈ ప్రభుత్వం చెల్లించింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య ఈ వార్డులో 523గా ఉన్నాయి. మొత్తం మీద 39వ వార్డులోని 4,018 మంది లబ్ధిదారులకు ₹14,87,75,580 ఈ ప్రభుత్వం సంక్షేమం రూపంలో అందజేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 4.5 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబత్తుని శివకుమార్ కూడా ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ వారి బాగోగులు చూసుకుంటున్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న ఆలోచనతో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ద్వారా సంక్షేమం పొందుతున్న ప్రజల జీవన ప్రమాణాలు ప్రస్తుతం ఎట్లా ఉన్నాయి? ప్రభుత్వ సాయంతో వారి కుటుంబాలను చక్కదిద్దుకుంటున్నారా? ప్రభుత్వ సంక్షేమం ద్వారా అందించే ఆర్థిక సాయం లబ్ధిదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ వార్డులో పరిస్థితి ఏంటన్నది కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఆర్థికంగా ఇబ్బంది పడే పేద కుటుంబాలను నిలబెట్టే విధంగా గత 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించి ఒడిదుడుకులు లేకుండా చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఈ పథకాన్ని పొందేలా చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. జగన్ గారికి, శివకుమార్ గారికి వందనాలు. 39వ వార్డు మాకు 3 సార్లు చేయూత డబ్బులు పడ్డాయి. మాకు కారం మిల్లు పిండి మర పెట్టుకున్నాము, బాగానే ఉంది. మాకు ఇళ్ల స్థలం కూడా నేలపాడులో ఇచ్చాడు. జగన్ గారికి, శివకుమార్ గారికి నమస్కారం. 39వ వార్డు మాది నూని దుర్గా. మరి చేయూత డబ్బులు మాకు పడ్డాయి. మరి ఇస్త్రీ పెట్టి కొనుక్కొని ఇస్త్రీ చేసుకుంటున్నాము. 3 సార్లు పడ్డాయి. మా వారికి పక్షవాతం వస్తే పెన్షన్ కూడా ఇస్తున్నారు. అవి మేము ఉపయోగించుకుంటున్నాము. మాకు స్థలం కూడా శివన్న ఇచ్చాడు. మరి శివన్నకి ధన్యవాదాలు, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. 39వ వార్డు అండి మాకు. నేను కనపర్తి అరుణాని. నాకు జగనన్న ఇచ్చిన చేయూత డబ్బులు చీరల వ్యాపారం చేసుకుంటున్నాను. చేయూత రెండోసారి కూడా వచ్చిన డబ్బులు పండక్కి చేయూతకి ఉపయోగపడ్డాయండి. మాకు మా ఇంటికి కుటుంబం జరగటానికి మాకు చేయూత డబ్బులు ఉపయోగపడ్డాయి. మరి నాకు జగనన్న ఇచ్చే పెన్షన్ డబ్బులు కూడాను నాకు వచ్చే జనవరి నుంచి కూడాను 3,000 ఇస్తున్నారు. నా కుటుంబం గడుస్తుంది. నాకు సొంత గృహాన్ని కూడా ఇచ్చారు, స్థలాలు కూడా ఇచ్చారు. నాకు శివకుమార్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. మాది 39వ వార్డు. నా పేరు పిల్లి దేవలక్ష్మి. నాకు చేయూత డబ్బులు వచ్చిన కాడ నుంచి నేను చీరల వ్యాపారం పెట్టుకున్నాను. నా భర్త లేడు. చీర వ్యాపారం పెట్టుకున్న కాడ నుంచి నాకు ₹1 మిగులుతుంది. నాకు అవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు. నాకు స్థలం కూడా వచ్చింది. స్థలం ఇచ్చిన శివన్నకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు తెనాలి సంతోషం అండి. 39వ వార్డు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక 3 తడవులుగా డబ్బులు పడ్డాయండి, చేసిన డబ్బులు. ఆ డబ్బులు పెట్టి గీతలు కొనుక్కున్నామండి. వాటి వడ్డీలు అద్దెపడ్డామండి. జగన్మోహన్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి ధన్యవాదాలండి. పొదుపు సంఘాల సభ్యులకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా డబ్బులు వేయటంతో తాము చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు కుటుంబానికి ఆసరాగా నిలిచాయని లబ్ధిదారులు అంటున్నారు. ఈ సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. మాది 39వ వార్డు అండి. మాది ఐతానగరం, బిళ్ళావారి వీధి. మేము సంతోష్ మేరీ మహిళా పొదుపు సంఘం మాది. నా పేరు మట్లపూడి రెప్కా.
23 సంవత్సరాల నుంచి మేము పొదుపు సంఘాలు నడుపుకుంటున్నాము. ఇప్పటివరకు మేము లోన్లు బాగానే తీసుకుంటున్నాము, బాగా చక్కగా కట్టుకుంటున్నాము. మాకు జగనన్న గెలిచేటప్పుడు మీకు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అన్నప్పుడు మేము 5 లక్షలు తీసుకున్నాము. ఒక విడత కట్టాము, రెండో విడత కట్టేటప్పటికి రుణమాఫీ అన్నారు. అయినా మేము నెల నెలా కట్టుకున్నాము. మాకు ట్రిప్కి వచ్చి 1,20,000 కాడికి మా గ్రూపులు పడ్డాయి. 3 విడతలు పడ్డాయండి. ఇంకా 4 విడత వస్తాయి అని చెప్పారు. మళ్ళీ అవి కాక పావలా వడ్డీ రుణాలు మా గ్రూప్కి ఒకసారి 15,000 పడ్డాయి, ఒకసారి 26,000 పడ్డాయి పావలా వడ్డీ. మా గ్రూప్లో ఎలాంటి రిమార్క్ లేకుండా మేము గ్రూప్ బాగా నడుపుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన రుణమాఫీ డబ్బులు కూడా అనవసరం కాకుండా కొంతమంది శారీస్, కొంతమంది ఏమో జాకెట్ మొక్కలు అట్లా తెచ్చి అమ్ముకుంటున్నారు. బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు శివకుమార్ గారికి మా ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు పి నిరుష. నేను 39వ వార్డులో ఉంటాను. మా గ్రూప్ పేరు శ్రీలక్ష్మి స్వశక్తి సంఘం. నేను గత 10 సంవత్సరాల నుంచి డ్వాక్రాలో ఉన్నానండి. డ్వాక్రాలో ఉన్న దగ్గర నుంచి పొదుపులు రుణాలు తీసుకుంటూ ఉన్నాము, వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాము. మేము 2 సంవత్సరాల క్రితం అంటే ఈ ప్రభుత్వం వచ్చే సమయంలో 30,000 లోన్ తీసుకున్నాము మనిషికి వచ్చి. అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్ గారు వచ్చిన తర్వాత మాకు రుణమాఫీ చేస్తానన్నారు. మాకు మనిషికి వచ్చి 28,000 రుణమాఫీ జరుగుతుంది. అవి 4 విడతలుగా జరుగుతుందన్నారు. మాకు ఇప్పటికి 3 విడతలు వేసేశారు. మేము మా వ్యాపారికలు అభివృద్ధి చేసుకుంటున్నాం వాటి ద్వారా. నేను స్ప్రే మిషన్ కొనుక్కున్నానండి, అవి రెంట్కి ఇచ్చుకుంటున్నాను. అలాగే కొంతమంది బట్టల వ్యాపారం పెట్టుకున్నారు, కొంతమంది కుట్టు మిషన్ కొనుక్కున్నారు. వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటున్నారు. అలాగే మేము ఈ లోన్ తీర్చుకున్నాము. తర్వాత కొత్త లోన్ వచ్చింది, అది కూడా క్లియర్ చేసుకున్నామండి. ఇప్పుడు మేము ఏంటంటే 20 లక్షలకి లోన్ పెట్టుకున్నామండి. ఆ 20 లక్షల లోన్ ప్రాసెస్లో ఉంది, వస్తుందని చెప్పారు. మాకు వ్యాపారాలకి ఇంతగా అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేసిన జగనన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నందుకు జగన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆటోలకు ఇంతకుముందు బాడుగలకు కొదవ ఉండేది కాదని, అటువంటిది ద్విచక్ర వాహనాలు పెరిగి తర్వాత బాడుగలు తక్కువైన సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనమిత్ర ద్వారా మాకు సహాయం చేయటం సంతోషంగా ఉందన్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. మాది 39వ వార్డు అండి. నా పేరు వద్దండం. నేను ఆటో 15 సంవత్సరాల నుంచి నడుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఆటో కిరాయిలు కొంచెం తగ్గినాయి కాబట్టి ఇంటింటికి బైకులు కొనుక్కున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందులు పడుతున్నాము. ఈ ఇబ్బందుల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు వాహన మిత్ర అందజేసి సహాయపడ్డందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాది 39వ వార్డు. నా పేరు పిల్లి రాజా శశికుమార్ అండి. మాకు ఇంతవరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర ద్వారా 40,000 రూపాయలు వేసినాడు. ఆ 40,000 వేయటం వలన మా కుటుంబ అవసరాలతో పాటు బండి యొక్క పరికరాలు ఏమైనా పోయినా కానీ ఏదైనా చేయించుకోవడానికి ఆసరాగా ఉంటున్నాయి. మాకు ఎంతో కొంత తోడ్పాటునిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం సార్. అలాగే తెనాలి శాసనసభ్యులైనట్టు అన్నాబత్తుని శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మాది 39వ వార్డు మల్లెల నాంచర్య. నేను 10 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను. ఇటువరకు ఆటో ఇంట్లో నుంచి బయటికి రాగానే బాడిగలు ఉండేవి. ఇప్పుడు బాడిగలు లేక ఇబ్బంది పడతలేక మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రాగానే 4 సంవత్సరాల నుంచి మేము వాహన మిత్రము మేము అందుకుంటున్నాము. ఆటో ఇన్సూరెన్స్ మెయింటెనెన్స్ కోసం దాన్ని ఉపయోగించుకుంటున్నాము. ఈ అందించినందుకు మన తెనాలి ఎమ్మెల్యే గారు అన్నాబత్తి శివకుమార్ గారికి, మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్, అభినందనలు తెలుపుకుంటూ ఇట్లాంటిది మళ్ళీ అవకాశం రావాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము అభినందిస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శివకుమార్ గారికి, అన్నబత్తి శివకుమార్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మాది 39వ వార్డు అండి. నా పేరు విజయ్ కుమార్. నేను 10 సంవత్సరాల మట్టి వాహనం వేస్తున్నాను, ఆటో వాహనం. మాకు జగన్ రెడ్డి గారు వాహన మిత్ర వేస్తున్నారు. మాకు బాడుగలు లేక ఈ మధ్యకాలంలో బళ్ళు ఎక్కువైపోయి ఇంటికాడ ఖాళీగా ఉంటున్నాం. అయితే జగన్ గారు 10,000 ఇస్తా మాకు ఫిట్నెస్ ఇన్సూరెన్సు దానివల్ల మేము జగన్ గారు వేస్తున్నారు. దానివల్ల లబ్ధి పొందుతున్నాం. దానివల్ల ఎమ్మెల్యే గారికి, మన సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ
డ్వాక్రా సంఘాల సభ్యులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా రుణాన్ని అందించడంతో తాము చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలకు పెట్టుబడి సాయంగా ఉంటోందని, ఇటువంటి తోడ్పాటును అందిస్తున్న ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు జంగం సలోమి, 39వ వార్డులో నివసిస్తున్నాను. నేను మహిమ పొదుపు సంఘంలో డ్వాక్రా మహిమ పొదుపు సంఘంలో ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి 10 లక్షల లోన్ తీసుకున్నాను. ఆ లోన్ ద్వారా ఇస్త్రాకుల మిషన్ పెట్టుకొని ఆ యొక్క మిషన్ ద్వారా మా గ్రూప్లో సభ్యులందరము మేలు పొందుతూ ఉన్నాము. అంతేకాకుండా 20 లక్షల లోను కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ లోన్ మాకు 0 వడ్డీ ద్వారా మరి మాకు ఇవ్వటం ద్వారా ఎంతో మేము లబ్ధి పొందుతూ ఉన్నాము. అంతేకాకుండా మరి మాకు ఈ విధంగా సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే ఎమ్మెల్యే శివకుమార్ గారికి కూడా హృదయపూర్వకమైన మా యొక్క మహిమ సంఘం సభ్యులందరి తరఫున ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మాది 39వ వార్డు అండి. మాది ఇస్తేరు స్వయం సహాయక సంఘం. నా పేరు కోలాటి మంజులవాణి. నేను ఆ గ్రూప్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే మేము డ్వాక్రా గ్రూప్లో 8 లక్షలు లోన్ తీసుకొని ఉన్నామండి. మనిషికి 80,000 చొప్పున 0 వడ్డీ ద్వారా తీసుకున్నాము. నేనైతే గేదెలు తీసుకున్నానండి. గేదెల పాల వ్యాపారం చేస్తాను. వాటితో నెల లోన్ కట్టుకుంటున్నాము. అలాగే మిగిలిన వాళ్ళు కూడా తలా ఒక వ్యాపారం చేసుకుంటున్నారు. ఒకళ్ళు మిషన్ కుట్టుకుంటున్నారు, ఒకళ్ళు చీరల వ్యాపారము, మరి టిఫిన్ బండ్లు, అట్లా తలా ఒక వ్యాపారం చేసుకొని లోన్ కట్టుకుంటున్నామండి. తర్వాత వచ్చేసి ఈ 80,000 లోన్ అయిపోయిన తర్వాత మాకు మనిషికి 2 లక్షల చొప్పున లోన్ ఇస్తామన్నారు 0 వడ్డీల ద్వారా. ఈ 0 వడ్డీ ద్వారా మేమందరం చాలా లాభం పొంది ఉన్నామండి. అందరం కూడా మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. ఇటువంటి అవకాశాన్ని కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శివకుమార్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల మా పిల్లలు చదువును మధ్యలోనే నిలిపివేసి పెయింటింగ్ వంటి వివిధ రకాల పనులకు వెళ్లేవారని, అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో పై చదువులు చదువుకోగలుగుతున్నారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారని ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాది 39వ వార్డు అండి. నా పేరు పిల్లి అమ్ములు. మా వారు ఆటో నడుపుతారండి. నాకు 2 పిల్లలండి. బీటెక్ చదువుకున్నారు. జగన్ గారి ప్రభుత్వం వల్ల విద్యా దీవెన, వసతి దీవెన పండియండి. మాకు ఇళ్ల స్థలం వచ్చిందండి, చేయూత వచ్చిందండి. మా కుటుంబానికి మేలు జరిగిందండి జగన్ ప్రభుత్వం వల్ల. జగన్ గారికి, శివకుమార్ గారికి ధన్యవాదాలండి. నా పేరు అనితారాణి. నేను 39వ వార్డు. నేను నా బాబుని ఎలా చదివించుకోవాలి అని తపన పడుతున్న సమయంలో ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత నా బిడ్డను నేను ఈ 4 సంవత్సరాలు విద్యాదీవెన ద్వారా చదివించుకున్నాను. ఎన్నో పథకాలు అనేది నేను లబ్ధి పొందాను. మరి ఈ ప్రభుత్వంలో నేనైతే మా వారుగారు లేరు, నాకు ఒంటరి మహిళని. నేను 3,000 రూపాయలు అనేది నేను పెన్షన్ ఈ సంవత్సరంలో 3,000 తీసుకుంటాను. నేను పెన్షన్ కూడా లబ్ధి పొందుతున్నాను. అలాగే ఈ ప్రభుత్వంలో నాకు చేయూత ద్వారా లబ్ధి పొంది ఉన్నాను. 2 సంవత్సరాలు చేయూత అనేది నేను తీసుకున్నాను. అలాగే నాకు ఇళ్ళ స్థలం కూడా వచ్చింది. ఈ ప్రభుత్వంలో నేను అనేక పథకాలు అనేది లబ్ధి పొంది ఉన్నాను. ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని, జగన్మోహన్ గారు మళ్ళీ రావాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. అన్ని పథకాలు నాకు ఈ ప్రభుత్వంలో నేను లబ్ధి పొంది నా బిడ్డను కూడా నేను చదివించుకోగలిగాను. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎన్నో ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే శివకుమార్ గారు మా తెనాలి పట్టణంలో అనేక పథకాలు అనేది చేస్తున్నారు. మరి ఇంకా ఆయనే గెలిచి మాకు తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిరకాలంగా చేతి వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న చేదోడు ద్వారా ఆర్థికంగా తోడ్పాటును అందించడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సహాయం అందించిన ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ 39వ వార్డు అండి. నా పేరు గోపి. జగనన్న సోదరుడు డబ్బులు పడి ఈ డబ్బులు పడింది నేను బండి కొనుక్కున్నాను. ఈ గొడవలు చేసుకున్నా 4 సంవత్సరాల నుంచి నాకు డబ్బులు పడతానే ఉన్నాయి.
మన ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు. సన్న చిన్నకారు రైతాంగానికి వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో రైతు భరోసా ఇవ్వటం ద్వారా రైతుకు భరోసా ఇచ్చినట్లయిందని అంటున్న రైతులు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు వి దేవ సహాయం. నేను మాకు కొద్దిగా పొలం ఉంది. మాది ఐతనగర్ తెనాలి, అలానే 39వ వార్డు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ప్రతి సంవత్సరం కూడా వరుసగా రైతు భరోసా కింద మాకు వ్యవసాయం మొదలుపెట్టే రోజులకల్లా మాకు మరి రైతు భరోసా కింద మాకు డబ్బులు మా బ్యాంకు ద్వారా ఇప్పిస్తూ వస్తున్నారు. అందులోకి మరి స్థానిక ఎమ్మెల్యే గారికి మరి ప్రభుత్వాన్ని మరి ఒకసారి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాది 39వ వార్డు అండి. మాకు దోమ శాంతకుమారి. మాకు రైతు భరోసా పడుతుంది. మేము పొలానికి కూలికి వాటికి ఇటుకి ఉపయోగించుకుంటున్నాము. వచ్చిన డబ్బులు సార్ మేము పిండి కట్టలకి కూలీలకి వాడుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారికి శివకుమార్ గారికి మా ధన్యవాదాలు సాయం చేసినందుకు. జగనన్న అమ్మఒడి ద్వారా మాకు డబ్బులు వేయటంతో పాటు మా పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే దానిలో ఈ ప్రభుత్వం పాఠశాలలో అన్ని హంగులు కల్పించిన ముఖ్యమంత్రికి అలాగే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు ప్రవళిక. 39వ వార్డులో ఉంటాం మేము. మాకు 2 పిల్లలు. వారు గవర్నమెంట్ ఆది ఆంధ్ర స్కూల్లో చదువుతున్నారు. వారిద్దరూ మంచిగా ఇంగ్లీష్ మీడియం బాగా చదువుతున్నారు. భోజన వసతులు కూడా బాగానే ఉంటున్నాయి. మా భర్త పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకి నా అమ్మఒడి 4 సార్లు పడింది. మాకు ఇంటి స్థలం కూడా వచ్చింది. జగనన్న ప్రభుత్వం బాగానే ఉంది. జగనన్న మాకు ఇన్ని వసతులు కల్పిస్తున్నందుకు జగనన్నకి శివకుమార్ సార్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాది 39వ వార్డు అండి. మాది నా పేరు నిర్మల. మా బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. హై స్కూలేను. అయితే మాకు అమ్మఒడి పడుతుంది. బాగా మంచి డ్రెస్సులు మంచి భోజనం పెడుతున్నారు. బాబు ఇంగ్లీష్ మీడియం బాగానే చదువుతున్నాడు. ముఖ్యమంత్రి గారికి శివకుమార్ గారు జగన్ గారికి థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు పి అమల. నేను ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ ఐతనగర్ తెనాలి 7వ తరగతి చదువుతున్నాను. మాకు స్కూల్ స్టార్టింగ్లో జేవీకే కిట్ ఇచ్చారు. ఆ కిట్లో మాకు అవసరమయ్యేవి సాక్సులు, బెల్టు, షూ, యూనిఫామ్, నోట్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ ఉన్నాయి. అంతేకాక మాకు రోజు జరిగే మధ్యాహ్నం ఎండిఎం కూడా చాలా బాగుంటుంది. ఒకరోజు పులిహార, ఒకరోజు బిర్యానీ, ఒకరోజు జీరా రైస్, ఒకరోజు సాంబార్ బాత్, స్వీట్ పొంగల్ చాలా బాగుంటుంది. చాలా థ్యాంక్స్ జగన్ సార్. అంతేకాక మాకు ఆప్షనల్ 4 to 5 స్టడీ అవర్ కూడా ఉంటుంది. ఆ స్టడీ అవర్లో మాకు మార్నింగ్ అంతా చెప్పిన దాంట్లో ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ని మేము క్లియర్ చేసుకుంటున్నాం. మాకు ఏదున్నా డ్రాయింగ్ అయినా నేషనల్ లెవెల్లో మాకు జరుగుద్ది. మా టీచర్స్ మాకు ప్రతిదానికి మమ్మల్ని ఉండమని చెప్తారు. అన్నిట్లో మా స్కూల్ ముందుండిద్ది. మాకు SA1లో ఇలా ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏ స్టేట్లో ఏ స్కూల్లో లేనిది మా స్కూల్లో ఉండిద్ది. మాకు ఫస్ట్ వచ్చిన వాళ్ళ ఫోటోలన్నీ క్లాస్ వైజ్గా మాకు అతికిస్తారు. అలాగే ఇప్పుడు SA1లో వచ్చిన వాళ్ళకి ఈ ఊహించలేని గిఫ్ట్ ఇచ్చారు. చాలా హ్యాట్స్ ఆఫ్ జగన్ సార్. యు ఆర్ నాట్ ఏ కామన్ మ్యాన్, యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, యు ఆర్ ఏ జీనియస్. హ్యాట్స్ ఆఫ్ జగన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కష్టం చేసుకుని బతికే మేము కష్టాల్లో ఉపయోగపడుతుందని అగ్రిగోల్డ్లో డబ్బులు దాచుకుంటే అగ్రిగోల్డ్ సంస్థ నుంచి మోసం చేసిందని, మోసపోయిన మాకు కొంత మొత్తాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెబుతూ మమ్మల్ని ఆదుకున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం అండి. నేను 39వ వార్డులో ఉంటాను. తర్వాత నా పేరు వెంకటేశ్వరరావు. నేను అగ్రిగోల్డ్లో కొంత అమౌంట్ కట్టుకున్నానండి. ప్రతి నెల కట్టుకున్నాను. అలాగే నా నైబర్స్ కూడా కొంతమంది కట్టారు. దీంట్లో కొన్ని నెలలు అంటే దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కట్టిన తర్వాత ఆగిపోయింది సడన్గా. మాకు పేమెంట్లు రాలేదు. ఆ పేమెంట్ మరి తిరిగి మాకు పొందడానికి మేము చాలామంది చుట్టూ తిరిగాము. తర్వాత మార్కెట్ యార్డ్కి
గుంటూరు అటు కూడా తిరిగాము. తిరిగి అప్లికేషన్ పెట్టుకున్నాము, కానీ మాకు సరిగ్గా డబ్బులు రాలేదు. తర్వాత ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 10,000 నుంచి 20,000 మధ్యలో ఉన్నటువంటి అమౌంట్ నాకున్నది. ఆ అమౌంట్ మొత్తం నాకు వచ్చేసిందండి. దీనికి గాను జగన్ గారికి మరియు లోకల్ ఎమ్మెల్యే శివకుమార్ గారికి నా ధన్యవాదాలు. నా పేరు లక్ష్మి అండి. మాది 39వ వార్డు. మేము అగ్రిగోల్డ్ డబ్బులు కట్టాము. ఎన్ని చోట్ల తిరిగినా కానీ ఆ డబ్బులు రాలేదు. జగనన్న ప్రభుత్వం వచ్చాక మాకు 10,000 దాకా వచ్చినాయి. ఎంతమంది చుట్టూ తిరిగినా కానీ ఆ డబ్బులు రాలేదండి. ఈ డబ్బులు ఇప్పించినందుకు ముఖ్యమంత్రి గారికి, శివన్న గారికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే శివన్న గారికి ధన్యవాదాలు. కుటుంబంలో తీర్చలేని కష్టం వచ్చినప్పుడు వైఎస్ఆర్ బీమా రక్షణగా నిలవటం పట్ల లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. 39వ వార్డు తెనాలి. పేర్లు మరియమ్మ నా పేరు. నా భర్త ఈ మధ్య చనిపోయాడు. జగనన్న బీమా వల్ల నేను మేలు పొందుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే శివకుమార్కి ధన్యవాదాలు. వైఎస్ఆర్ పింఛన్ కానుక. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా జీవితాలకు ఇచ్చిన కానుకని పింఛన్దారులు అంటున్నారు. జనవరి నుంచి 3,000 తీసుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్లకు వారి ఆశీస్సులు అందజేశారు. అండి మాది 39వ వార్డు అండి. నాది దేవరకొట్టి ధనలక్ష్మి. ఇక్కడ మాకు పెన్షన్ వస్తుంది నెల. ఈ వచ్చే నెల నుంచి మాకు 3,000 ఇస్తున్నారు జగనన్న ముఖ్యమంత్రి గారు. మాకు చేయూత పథకం వస్తుంది, ఇల్లు స్థలాలు వచ్చినాయి. మీకు వందనాలు. నాది 39వ వార్డు అయ్యా. నా పేరు నాగమ్మ. నాకు పింఛన్ వస్తుంది. ఆ పింఛన్తోనే బతుకుతున్నానయ్యా. నేను నెలకు పింఛన్ రాగానే దక్షిణామూర్తి ఆసుపత్రికి పోయి మందులు తెచ్చుకుంటానయ్యా. నాకు సంతోషంగా ఉంది. కొంతవరకు కష్టం తీరినట్టాను. మమ్మల్ని బతికిస్తున్న ఆయనకి, ముఖ్యమంత్రి గాను శివకుమార్ గారికి ధన్యవాదాలు. మాది 39వ వార్డు అండి. నా పేరు ఇప్పర్ల దేవమ్మ అండి. నా పింఛన్ వచ్చిందండి. మరి ఈ చేయూత పెన్షన్ వచ్చిందండి. మళ్ళీ ఇళ్ళ సోటు వచ్చిందండి. మా జగనన్న నాకెంతో మేలు చేశారండి. ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు నాకు చాలా మేలు చేశారండి. వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. 39వ వార్డు మాది. మాకు పెన్షన్ ఇస్తున్నారు. మేము ఆ పెన్షన్ మేళనే ఆధారపడి బ్రతుకుతున్నాము. ఇప్పుడు ఇచ్చే అదే మాకు జీవనాధారం. మాకు వచ్చే నెలలో 3,000 ఇస్తామన్నారు. వాటి మీద మేము బ్రతుకుతున్నామండి. మాకు శివన్న గారు వచ్చిన తర్వాత మాకంతా బాగానే ఉంది. ఆయనకి నిండు వందనాలు. సంక్షేమంతో మా కుటుంబాలని ఆదుకున్న ఈ ప్రభుత్వము నిలువ నీడనిచ్చిన ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నావత్తుని శివకుమార్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు లబ్ధిదారులు తెలుపుతున్నారు. గత ప్రభుత్వాలు ఏవి కూడా గజం స్థలం ఇవ్వలేదని, అటువంటిది ఎమ్మెల్యే అన్నావత్తుని శివకుమార్ మాకు స్థలం ఇచ్చారని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ స్థలంలో ఇల్లు కూడా కట్టుకోవటం జరుగుతుందని లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. నాది 39వ వార్డు అండి. నా పేరు సుమతి, చింతాపత్తిని సుమతి. మాకు అద్దెల్లో కట్టుకునే స్థితిలో కూడా లేము. కానీ మాకు శివన్న ద్వారా నేలపాడులో మాకు స్థలం వచ్చింది. మాకు శివన్న చేసిన మేలు మర్చిపోలేము సార్. మాకు శివన్న ఎంతో మేలు చేశారండి. మాకు ఇండ్ల స్థలం ఇప్పించారు. మా బాబుకి అమ్మఒడి వస్తుంది. అలాగే మాకు రుణమాఫీ ఉంది. మేము శివన్న గారికి మా కుటుంబం తరపున ధన్యవాదాలు. అలాగే జగనన్నకు కూడా మా కుటుంబం తరపున ధన్యవాదాలు. మాది 39వ వార్డు అండి. నా పేరు పట్టుపోగంజలి. మాకు ఇంతవరకు స్థలం ఇవ్వలేదు ఎవరు కూడా. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మా స్థలం కూడా ఎవరు ఇవ్వలేదు. మాకు శివన్న గారు ఇచ్చారు. ఆయనకి మా ధన్యవాదాలు. మాది 39వ వార్డు. నా పేరు సంతోషం. మేము 30 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము. కానీ మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు స్థలం కానీ ఇల్లు కానీ ఏమీ ఇవ్వలేదు. పెట్టుకున్నాము, అయినా సరే ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇళ్ల స్థలం ఇచ్చారు. మరలా చేయూత వచ్చింది నాకు. మరలా వైఎస్ఆర్ ఆసరా వచ్చింది. మా వారికి పెన్షన్ కూడా ఇస్తున్నారు. మరి ఇన్ని సదుపాయాలు మాకు ఇచ్చినందుకు
జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు. ఎమ్మెల్యే శివన్న గారికి మా ధన్యవాదాలు. నమస్తే సార్, నాది 39వ వార్డు. నా పేరు వాసిమాల మాధవి. నేను చానాల నుండి అద్దెకుంటున్నాను. నాకు ఇళ్ల స్థలం వచ్చింది, పెన్షన్ వస్తుంది, చేయూత పథకం వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా మేలు చేశారు. శివన్న గారు, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కనుక లేకపోతే కుటుంబానికి తీరని నష్టం కలిగేదని, అటువంటిది ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ మాకు ఎంతగానో ఉపయోగపడిందని, మెరుగైన వైద్యం లభించిందని అంటున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నారు. నా పేరు దిడ్లా కోటయ్య, మాది 39వ వార్డు. నాది లాస్ట్ సంవత్సరం సడన్గా ఆరోగ్యం తేడా వచ్చి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు హెల్త్ గుండె ప్రాబ్లం అన్నారు. కాబట్టి దాన్ని మా దగ్గర సరైన డబ్బు లేక తర్వాత గుంటూరు సివిఆర్ హాస్పిటల్ వాళ్ళు చేసి ఈ రోజు కూడా గవర్నమెంట్ నాకు మందులు ఇచ్చి మనిషిని చేసి ప్రత్యామ్నాయం రెండోది లేక ఆటో నడుపు బండి ఎందుకు వలుకుంటా సంవత్సరం పోషించు. ఈ రోజు కూడా గవర్నమెంట్ వారే బిళ్ళలో ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. సరే 2 ఏళ్ళు అయింది కాబట్టి నేను ఈరోజు మనిషిగా ఉన్నానండి. సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత అన్నాబత్తుని శివకుమార్ గారు, వాళ్ళిద్దరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. జగనన్న తోడు ద్వారా బ్యాంకులో ఇచ్చిన 10,000 రూపాయలను తాము చేసుకునే చిరు వ్యాపారానికి సాయంగా నిలిచిందంటున్న లబ్ధిదారులు ఈ విధమైన సహాయం అందించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. మాది 39వ వార్డు. నా పేరు వరకుమారి. మాకు జగనన్న తోడుబడింది. నేను తోడుగు పెట్టుకున్నాను, టిఫిన్ సెంటర్ పెట్టుకుంటున్నాను. కానీ మాకు ఇంతకుముందు ప్రభుత్వంలో మాకు ఏమీ రాలేదు. మేమేం పెట్టుకున్నా కానీ మాకు జగనన్న తోడు వచ్చింది. మా పాపకి అమ్మ ఒడి పడింది. మా పాపకి ఇంకో పాపకేమో అవేదంతో పెన్షన్ వస్తుంది, మా అత్తగారికి వస్తుంది. మాకు ఇళ్ల స్థలాలు కూడా వచ్చినాయి జగనన్న ప్రభుత్వంలో. మాకు జగనన్న వల్ల మా ఫ్యామిలీ మేము చాలా డెవలప్ అయ్యాము. ఇంకా కూడా మాకు జగనన్నే కావాలనుకుంటున్నాము. జగన్ గారే రావాలి. ఇళ్ల స్థలాలు కూడా వచ్చినాయి. మాకు మా పాపకి వచ్చింది, మాకు వచ్చింది. నేలపాడు ఇచ్చారు. మా శివన్న గారు ఇచ్చారు మాకు స్థలాలు. మా శివన్న గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మాలాంటి పేదవారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం ద్వారా వైద్య పరీక్షలు చేయించి వైద్య చికిత్సలు అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం, అవసరం ఉన్న వారికి తగిన మందులు ఇస్తున్న ఈ ప్రభుత్వంకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. మాది 39వ వార్డు అండి. నా పేరు కొంకా విజయసుధ అండి. ఏరియాలో కమ్యూనిటీ హాల్లో ఆరోగ్య సురక్ష అని పెట్టారండి. మామూలుగా మేమైతే బయటకు వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకోవడానికి డాక్టర్ ఫీజు కానీ వందలు వేలు అవుతున్నాయండి. ఇట్లా జగన్ గారి ప్రభుత్వంలో ఈ కమ్యూనిటీ హాల్లో ఆరోగ్య సురక్ష పెట్టడం వల్ల నేను వెళ్ళి చెక్ చేయించుకున్నాను. అంటే మామూలుగా నాకేదో షుగర్ కంప్లైంట్ ఉందనే డౌట్ వచ్చి చేయించుకుంటే షుగర్ అయితే లేదు కానీ జనరల్గా మెడిసిన్ ఇచ్చి పంపించారండి. అది కూడా కాకుండా నాకు లోగడ మా వారు చనిపోతే పెన్షన్కి ఎన్నోసార్లు నేను జన్మభూమి కమిటీలో చాలాసార్లు అప్లై చేసుకుంటే అన్నిసార్లు రిజెక్ట్ అవుతూ వచ్చిందండి. ఎప్పుడైతే జగన్ గారి ప్రభుత్వం వచ్చినాక మా వాలంటీర్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నానో వచ్చిన ఒక 15 రోజులకే పెన్షన్ వచ్చేలాగా చేసి నాకు పెన్షన్ అయితే ఇప్పించారండి. ప్రతి నెల కూడాను కరెక్ట్గా వచ్చి పెన్షన్ అయితే ఎవరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వం మాత్రం మా కోసం పెన్షన్ మాత్రం పంపిస్తుందండి. అలాగే నా పిల్లలు అయితే 2 ఆడపిల్లలండి. భర్త లేకుండా నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉంటున్నాను. నా పిల్లకి చిన్న పాపకి అయితే అమ్మ ఒడి పడుతుంది. మా పెద్దమ్మాయికి అయితే డిగ్రీకి వచ్చింది పాప. డిగ్రీకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన 2 టైమ్స్ మళ్ళీ 3rd టైం కూడా పడిందండి. మళ్ళీ నేను గృహం లేకుండా ఇబ్బంది పడుతుంటే నేను అప్లికేషన్ పెట్టుకోమంటే మా వాలంటీర్ పెట్టుకున్నానండి. ఆ టైంలో నాకు నేలపాడులో స్థలం ఒకటి వచ్చిందండి. పిల్లలకి చదువుకోవడానికి కానీ మాకు ఒక గృహం ఏర్పాటు చేయడానికి కానీ మళ్ళీ నాకు 45 సంవత్సరాలు 18,500 రూపాయలు కూడా ఫస్ట్ టైం వచ్చింది. రెండోసారి కూడా ఎలిజిబుల్లో ఉందండి. అయితే మాకైతే ఎవరు సహాయం ఈ ప్రభుత్వంలో అయితే జగనన్న వల్ల నాకు చాలా మేలు జరిగిందండి. నేనైతే ముఖ్యమంత్రి గారికి ఎంతగా రుణపడి ఉంటానండి. అలాగే మా వాలంటీర్ కానీ మళ్ళీ శివన్న కానీ మాకు ఎన్నో రకాలుగా మేలు చేశారండి. ఈ ప్రభుత్వం రుణం అయితే మాత్రం మేము తీర్చుకోలేమండి అసలు. అట్లాగే నాకు ఇట్లా అవకాశం ఇచ్చిన జగన్ ప్రభుత్వానికి, జగన్ గారికి చాలా ధన్యవాదాలండి. శివకుమార్ గారికి కూడా నా ధన్యవాదాలండి.
ఇంగ్లీష్ మీడియంలో తమ పిల్లలు చదువుతుంటే ఎంతో గర్వంగా ఉందని పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పిల్లలు కూడా ఇంగ్లీష్లో తమ ప్రతిభను చూపుతూ ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన మౌలిక సదుపాయాల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. Hello sir, my name is Pavani. I am studying 10th class in NSSM High School. Today I am very well studying because of Jagan Mohan Reddy sir. At the school first they provide us JVD kit and along with the shoes up to bottom. So I am very like to thanks for Jagan Mohan Reddy sir, and they are giving food is too well because they are chicky, egg and the ragi java. They are giving the protein food. I am well done to thanks to Jagan Mama sir and MLA sir. Good morning sir, my name is P. Akila. I am studying 9th class in NSSM High School, Aitanagar, Tenali. Jagan Mama launched interactive flat panels in government schools. In this, Andhra Pradesh became the first state in country to introduce digital classrooms. Expressing his desire to achieve the international education of in government schools, he's wanted to the poor children to adopted with technologies and modern concepts. He trained the students to classes 3 to 9th attaining TOEFL skills, and teachers would also send to the USA for necessary achieving skills. He developed the infrastructure of the government schools called Nadu Nedu. He gained new buildings, benches and new washrooms. And particularly in our school, we are attending optional periods from 4 p.m. to 5 p.m. In this period, all teachers would come and correct the notebooks and clear the doubts, and giving extra coaches for participate in various competitive exams. Thank you. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కానీ వాటిని పొందుతున్న జీవన ప్రమాణాలు కానీ బాగానే ఉన్నాయని ఇక్కడ ప్రజల మాటల ద్వారానే మనకు తెలుస్తోంది. ఇక్కడ సంక్షేమం వరకు బాగానే ఉంది. అయితే ఈ 39వ వార్డులో అభివృద్ధి ఎంత మేర జరిగింది, ఇక్కడ ప్రజలు కోరుకున్న మౌలిక సదుపాయాలు ఎంతవరకు కల్పించగలిగారు, ఎంతో కాలంగా ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్న సమస్యలు పరిష్కారమయ్యాయా, అసలు ఈ 39వ వార్డులో అభివృద్ధి ఏం జరిగిందనేది మనం ఒకసారి చూద్దాం. నవరత్నాల పథకాలతో పేదలైన లబ్ధిదారులకు ఒకవైపు సంక్షేమం ఇస్తూనే మరోవైపు వార్డులో అభివృద్ధి నాడు నేడు ద్వారా మౌలిక వసతులు కల్పించే దానిలో 29,05,000 రూపాయలను వివిధ అభివృద్ధి పనులకు వెచ్చించింది. పురపాలక సంఘ పరిధిలోని 39వ వార్డు 40వ వార్డు ప్రజలకు సంబంధించి హెల్త్ కేర్ సెంటర్ని 12,20,000 రూపాయలతో చేపట్టారు. హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణం జరుగుతుండగా ఇందుకు సంబంధించి వైద్య సేవలను ప్రస్తుతం గంగానమ్మపేటలోని హెల్త్ కేర్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. 39వ వార్డులోని పొట్టి శ్రీరాములు పార్క్ ఆవరణలో అంబేద్కర్ భవన్ నుండి ప్రధాన రహదారి వరకు 450 mm సైజుతో సీసీ డ్రైన్ నిర్మాణాన్ని 1,30,000 రూపాయలతో చేపట్టారు. నాడు నేడు ఫేజ్ 2 కింద 39వ వార్డులో ఆది ఆంధ్ర ప్రాథమిక పాఠశాలల అభివృద్ధి కోసము 16 లక్షల రూపాయలు కేటాయింపు జరిగింది. టైల్స్, టాయిలెట్స్, ఫ్లోరింగ్ బెంచీలు, ర్యాంప్, రైలింగ్ పూర్తి కాగా మిగిలిన కొన్ని పనులు పూర్తి చేయవలసి ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ ద్వారానే ప్రభుత్వ సేవలన్నీ ఇప్పుడు నేరుగా ప్రజల ఇంటి ముందుకే అందుతున్నాయి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వీరంతా వారధులుగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఇన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో కీలక భూమిక పోషిస్తున్న వాలంటీర్లు తమ విధుల గురించి ఏమంటున్నారు, సంక్షేమ పథకాల అమలు గురించి కానీ వాళ్ళు చేస్తున్న సేవ గురించి కానీ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఏం చెప్తున్నారనేది కూడా వారి మాటల ద్వారానే తెలుసుకుందాం. నవరత్నాల పథకాల ద్వారా ఈ 4.5 సంవత్సరాలుగా అందిస్తున్న సంక్షేమాన్ని తాము ఎంతో బాధ్యతగా ప్రజలకు చేరవేస్తున్నట్లు వాలంటీర్లు చెప్పారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన సమస్యలు కూడా సచివాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు వాలంటరీగా కృషి చేస్తున్నామని వాలంటీర్లు చెబుతున్నారు. అలాగే సచివాలయం నుంచి ప్రతి పౌరుడికి ప్రభుత్వ సర్వీస్ వెంటనే అందించే దానిలో సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు కలిసి పారదర్శకంగా పనిచేస్తున్నామని సచివాలయ అడ్మిన్ చెబుతున్నారు. నా పేరు కొరగాని గంటయ్య, వార్డు అడ్మిన్ సెక్రటరీ పనిచేస్తున్నాను. నాతో పాటు 9 మంది సచివాలయ స్టాఫ్ పనిచేస్తున్నారు. మాకు 18 మంది వాలంటీర్లు ఉన్నారండి. మా సచివాలయం ద్వారా అన్ని సంక్షేమ పథకాలకి అర్హులను గుర్తించి మేము వాళ్ళకి ఎవరైనా సమస్యలు ఉంటే మా సచివాలయం ద్వారా వస్తే అర్జీ పెట్టుకుంటే పరిష్కరిస్తున్నాము. ఏదైనా టెక్నికల్ సమస్యలు ఉన్నా వాటిని
వెంటనే సాల్వ్ చేసి పరిశీలిస్తున్నాం. ఏదైనా టెక్నికల్ సమస్యలు ఉంటే మా కౌన్సిలర్ ద్వారా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. వాటిని వెంటనే సాల్వ్ చేస్తున్నాం. ఈ సర్వీస్ చేసేందుకు అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే అన్నవల్లి శివకుమార్ గారికి ధన్యవాదములు. అందరికీ నమస్కారములు. నా పేరు టి బ్యూలా గోల్డ్. నేను 39వ వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాను. 2019 ఎలక్షన్ తర్వాత వాలంటీర్ పోస్ట్గా అప్లై చేసుకోగా నాకు వాలంటీర్ పోస్ట్ వచ్చింది. 39వ వార్డు 44వ సచివాలయం 14 క్లస్టర్ నుంచి వాలంటీర్గా పనిచేస్తున్నాను. నా వార్డులో నా హౌస్ హోల్డ్ 62 మెంబర్స్ ఉన్నారు. నేను అమ్మఒడి కింద 15 మందికి, విద్యా దీవెన కింద 18 మందికి, ఇళ్ల స్థలాలు నా వార్డులో బిల్లావారి స్ట్రీట్ నుంచి 29 మెంబర్స్కి ఇచ్చాను. చేయూత 18 మెంబర్స్కి ఇచ్చాను. ఇలా అన్ని పథకాలు జగనన్న ప్రవేశపెట్టిన అన్ని పథకాలు మా వార్డులో చక్కగా చేకూరాయి. వాళ్ళ పెన్షన్లు అయితే 24 మందికి సక్సెస్ఫుల్గా ఇస్తున్నాము. ఇవన్నీ ఇస్తూ ఉండగా వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ప్రతి పథకం ద్వారా. ఇంకా నా క్లస్టర్ కింద ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మా వార్డు అడ్మిన్ గారు అయినటువంటి గంటయ్య గారి దగ్గరికి, మా వార్డు కౌన్సిలర్ గారు అయిన ఝాన్సీ వాణి గారి దగ్గరికి తీసుకెళ్ళగా వారు ప్రతి సమస్యను చక్కగా పరిష్కరించి తగు సమయంలో వాళ్ళకి పరిష్కారం జరిగేలాగా చూశారు. ఇలాంటి గొప్ప అవకాశం కలిగించిన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, మా తెనాలి ఎమ్మెల్యే గారైన శివకుమార్ గారికి, మా వార్డు కౌన్సిలర్ గారైన ఝాన్సీ వాణి గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు కారుమంచి రవీంద్రనాథ్ అండి. 39వ వార్డు 44వ సచివాలయం. నా క్లస్టర్ వచ్చేసరికి C16. నేను ఇక్కడ వాలంటీర్గా చేస్తున్నాను. జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల నవరత్నాల్లో భాగంగా వాలంటీర్గా చేయాలని నేను కూడా జాయిన్ అయ్యాను. ఇక్కడ నా క్లస్టర్ C16లో 11 మందికి పెన్షన్లు ఇప్పించాము. అలాగే 3 వాహన మిత్ర. చాలా ఎక్కువ మంది అడిగింది ఇళ్ల స్థలాలు. దానికి సంబంధించి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే అడ్మిన్ గారికి, మా కౌన్సిలర్ గారికి తెలియజేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు కూడా ఎంతో శ్రమ పడ్డారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా మా అడ్మిన్ గారు చొరవ తీసుకుని ప్రతి సమస్యను చాలా తొందరగా సాల్వ్ చేశారు. అందుకని ఎక్కువ మందికి ఇక్కడ అవకాశాలు లేదా ఎక్కువ మందికి స్కీమ్స్ ఎలిజిబుల్ అయ్యి రావటం వల్ల ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాలంటీర్ ద్వారా ఈ సంక్షేమ పథకాల నవరత్నాల్లో భాగంగా జాయిన్ అయ్యి చేసినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శివకుమార్ గారికి నా కృతజ్ఞత. అట్లాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కానివ్వండి, మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత కానివ్వండి, 39వ వార్డులో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టినట్లు పురపాలక సంఘాల లెక్కల ప్రకారం తెలుస్తోంది. అయితే సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారులు కూడా ప్రభుత్వ పనితీరు పట్ల వారి అభిప్రాయాలను తెలియజేశారు. అట్లాగే ఈ వార్డులో పరిష్కారానికి నోచుకొని దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఏ విధమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నారు, స్థానిక సమస్యలు ఏం పరిష్కరించాలని అడుగుతున్నారు అనేది కూడా, వీటిపై 39వ వార్డు ప్రజలు ఏమంటున్నారు అనేది వారి మాటల ద్వారానే తెలుసుకుందాం. పేద మధ్యతరగతి కుటుంబాలు, శ్రామికులు ఎక్కువగా నివసించే ఈ 39వ వార్డులోని ప్రజలు పాటి కాలువలో పేరుకుపోయినటువంటి చెత్తా చెదారం, దోమలతో పడుతున్న ఇబ్బంది, అలాగే రోడ్లు, డ్రైన్ల సమస్యలపై స్పందించారు. డ్రైన్లోని మురుగునీరు దిగువకు పోవాల్సింది పోయి రోడ్లపైకి చేరి నిలిచిపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. అలాగే రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయా మాది 39వ వార్డు. నా పేరు ఝాన్సీ. మా ఇల్లు కాలువ పక్కనేను, పాటి కాలువ మాది. కాలువ పక్కన అనేకమైన పాములు కానీ, పురుగులు కానీ, వాసన, చెత్త చెతారం, చిన్నపిల్లలు ఉంటే పడిపోవటం మాకెంతో భయంకరంగా ఉంటుందయ్యా. మనం ఏదన్నా మాకు పైన ఏదన్నా సిమెంట్ లాంటిది కూడా వేసినా బాధ లేదయ్యా. మాకు ఏర్పాటు చేయమని కోరుకుంటున్నామయ్యా. మా అమ్మ ఆలకించండి అయ్యా. 39వ వార్డు అండి మాది. నా పేరు పిల్లి అన్నమ్మ. మా పిల్లలు పడుతున్నారండి పద్దాకలు. మా కాలం మీద ఏదన్నా ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. నా పేరు విజయలక్ష్మి అండి. మాది 39వ వార్డు. మాది చిన్న రోడ్డు అవ్వటం వల్ల కాలువలు దిగువకి వెళ్ళాల్సింది ఎగువకి వెళ్తున్నాయి నీళ్లు. దానివల్ల నీళ్ళు నిలిచిపోయి దోమలు కొడుతున్నాయి. కొంచెం పిల్లలకి అనారోగ్య సమస్యలు కానీ, జ్వరాలు కానీ ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి. మాకు దోమలు ఎక్కువగా ఉన్నాయండి. శానిటైజర్ వాళ్ళు అది వచ్చి ముందు కొట్టేవాళ్ళు కూడా ఎవరు రావట్లేదు. కాలువలు కూడా 2-3 రోజులకు ఒకసారి తీస్తున్నారు. వాళ్ళు తీసినా కూడా పోవట్లేదు అన్నమాట. అన్నీ అడ్డం పడిపోయి
ఇట్లా జరుగుతూ ఉందండి. మాకు ఇబ్బందిగా ఉంది. కొంచెం ఇదంతా శుభ్రం చేయాల్సిందిగా కొంచెం కోరుకుంటున్నామండి. 39వ వార్డు నుండి కౌన్సిలర్గా గడ్డేటి ఝాన్సీ వాణి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వార్డులో ఇటు సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ అభివృద్ధిపరమైన అంశాల గురించి కానీ కౌన్సిలర్ ఝాన్సీ వాణి ఏం చెప్తున్నారు? ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రజలు ఆశించిన మేర ఈ 39వ వార్డులో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టగలిగారా? రానున్న రోజుల్లో ఈ వార్డు అభివృద్ధికి ఇంకా ఏం చేయబోతున్నారు అనేది కౌన్సిలర్ గడ్డేటి ఝాన్సీ వాణి మాటల ద్వారానే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నేను 39వ వార్డు కౌన్సిలర్గా పనిచేస్తున్నానండి. నా పేరు గడ్డేటి ఝాన్సీ వాణి, వైఫ్ ఆఫ్ సురేంద్ర. నన్ను 2014లో కౌన్సిలర్గా ఎన్నుకున్న 39వ వార్డు ప్రజలకి, 2019లో మళ్ళీ రెండోసారి ఎన్నుకున్న ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అదే ఈ జగన్మోహన్ గారి నేతృత్వంలో మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, అదేవిధంగా నన్ను 2 సార్లు అవకాశం కల్పించి, అలాగే తెనాలి శాసనసభ్యుల వారి ఆశీస్సులతో కూడా నేను 2 సార్లు కౌన్సిలర్గా ఎన్నుకోవడం జరిగిందండి. ఏ ప్రభుత్వంలో జరగని సంక్షేమ పథకాలు మన ప్రభుత్వంలో జరిగినాయండి. అది ఎలా జరిగిందో, ఎట్లా జరుగుతుందో ప్రపంచ యావత్ ప్రజలందరికీ తెలుసండి. ఈ సంక్షేమ పథకాలు మన జగనన్న సీఎం అయినప్పటి కాడి నుంచి వాలంటరీ సిబ్బంది కానీ, సచివాలయం సిబ్బందిని కానీ మనకి చాలా అత్యంత అధికంగా కనీవిని ఎరగని విధంగా వాళ్ళని మనకి ఏర్పరిచారండి. వాళ్ళు చక్కగా వాలంటీర్స్ కానీ, సచివాలయం సిబ్బంది కానీ చక్కగా పనిచేస్తూ మన సంక్షేమ పథకాలన్నీ డోర్ టు డోర్ తీసుకెళ్తూ ప్రజలందరికీ మనకి ఏ సంక్షేమ పథకాలు ఎలా అవసరమో అవన్నీ తెలియజేస్తూ మనకి 15 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. ఏ విధంగా వచ్చినాయో అది మన చిన్న వార్డు అయినా సరే, మనకి కమర్షియల్ వార్డు అయినా సరే, అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ ఏవైనా సరేనండి, ఇంటింటికి పెన్షన్లు కానీ, అక్క చెల్లెళ్ళకి, డోక్రా మహిళలందరికీ పావలా వడ్డీ రుణాలు కానీ, చేదోడు కానీ అన్ని పథకాలన్నీ డోర్ టు డోర్ ఇచ్చారు. కాబట్టి ఏదో చిన్న చిన్న సమస్యలు ఈ కనకాంబరం వారి వీధిలో కూడా ఈ రోడ్లు కానీ కాలువలు ఇరుకిరుకు అవటం వల్ల అది మా దృష్టికి వచ్చిందండి. మేము త్వరలోనే అది మా తెనాలి శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్ళి మా పనులు కూడా 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి మేము కోరుకుంటున్నామండి. అదేవిధంగా పాటికాలం ఒకటి అది డ్రైనేజ్ బాగా అందరూ వేయటం వల్ల ఈ పండగ సీజన్ అవ్వటం వల్ల మేము దాన్ని కూడా పూడిక తీపిచ్చేసేసి దోమలుగా మందు అవన్నీ కొట్టించి, అదేవిధంగా ఈసారి మన జగనన్న ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. అలాగే తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారు కూడా మన కాబోయే ఎమ్మెల్యే గారుగా కూడా మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గోపిచంద్. ముందుగా ఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన ఎస్ ఛానల్ యాజమాన్యం తరపున. ఇక వార్డ్ అనాలిసిస్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఎస్ ఛానల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వార్డ్ అనాలిసిస్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు దాదాపుగా 38 వార్డుల్లో, తెనాలి పట్టణంలో మొత్తం 40 వార్డులు ఉంటే 38 వార్డుల్లో దాదాపు 10 నెలల కాలంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉన్నాం. ఎస్ ఛానల్ టీం ద్వారా వార్డులోకి వెళ్ళి ఆ వార్డు ప్రజల అభిప్రాయాలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది, సంక్షేమ కార్యక్రమాల అమలు ఎట్లా ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి, వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది కూడా తెలియజేస్తూ ప్రజల అభిప్రాయం కూడా తీసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి కూడా ఎంతో మంచి స్పందన లభిస్తూ ఉంది. ఇన్ని వారాలకు కూడా ప్రజలందరూ కూడా ఎంతో సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇక ఈ వారం వార్డు అనాలిసిస్ కార్యక్రమం ద్వారా 39వ వార్డుకు సంబంధించిన అనాలిసిస్ కూడా ఇప్పుడే చూసాం. అక్కడ ప్రజల అభిప్రాయాలన్నీ కూడా మీరు చూశారు. వాళ్ళు ఏ విధంగా చెప్తా ఉన్నారు, ప్రభుత్వ పనితీరు పట్ల కానివ్వండి, సంక్షేమ పథకాల అమలు పట్ల కానివ్వండి, వారి అభిప్రాయాలు ఏంటనేది కూడా వారి మాటల ద్వారానే అందరూ కూడా విన్నారు. ఇక 39వ వార్డు గురించి మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం 953 నివాస గృహాలు ఉంటాయి. ఈ వార్డులో దాదాపు 2956 మంది జనాభా ఇక్కడ ఈ వార్డులో నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ నివసిస్తున్నటువంటి అందరికీ కూడా సంక్షేమం అందుతున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. హైతనగర్ పరిధిలో కూడా ఈ 39వ వార్డు అనేది కూడా విస్తరించి ఉంటుంది. హైతనగర్ అంటే కూడా తెనాలి పట్టణంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు. ఇటు రైతు కుటుంబాలతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా ఎక్కువగా ఈ వార్డులో నివసిస్తూ ఉంటాయి, హైతనగర్ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాయి. 39వ వార్డు గురించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ దాదాపు అన్ని వర్గాల ప్రజలు, పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు, అట్లాగే కొంచెం ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు కూడా ఈ వార్డులో నివసిస్తూ ఉంటారు. కొంతమంది పేద మధ్యతరగతి వర్గాల ప్రజలైతే
రోజుకు ఆ రోజు రోజువారీ పనులు చేసుకుంటూ కూడా తమ జీవనం సాగిస్తూ ఉంటారు. వారందరికీ కూడా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 4.5 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినట్టు నుండి ఎంతో అండగా నిలుస్తున్నట్లు కూడా స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. ఇటు సంక్షేమ పథకాల పట్ల కానివ్వండి, ఇటు అభివృద్ధి కార్యక్రమాల పట్ల కానివ్వండి తమ స్పందనను అయితే ప్రజలు తెలియజేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్లలో ఈ వార్డుకు సంబంధించి 4018 మంది లబ్ధిదారులకు 14,87,75,580 రూపాయలను వివిధ సంక్షేమ పథకాల ద్వారా కూడా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసిందంటే 14,80,00,000 అంటే దాదాపుగా 15 కోట్ల రూపాయలనే ఈ ప్రభుత్వం 4.5 ఏళ్లలో ఒక్క సంక్షేమం కోసమే ఈ వార్డు ఒక్క 39వ వార్డుకి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. అన్ని పథకాలు ఇటు అమ్మఒడి పథకం కానివ్వండి, జగనన్న తోడు, వైఎస్ఆర్ ఆసరా, అట్లాగే రైతు భరోసా అనేక పథకాల ద్వారా కూడా లబ్ధి చేకూరుస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఐదనగర్ పరిధిలో ఉన్నటువంటి పాస్టర్లు కూడా గౌరవ వేతనం కూడా ప్రభుత్వం ఇస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ 39వ వార్డుకి గురించి కనుక మనం చూసినట్లయితే 451 మంది లబ్ధిదారులు కూడా ఇక్కడ ఇళ్ల స్థలాలను కూడా నేరుగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా కూడా ఇళ్ల స్థలాల పట్టాలను కూడా అందజేశారు. ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక, సొంత ఇళ్ల స్థలాలు లేక కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వార్డులో 39వ వార్డులో 451 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే శివకుమార్ గారి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇటు తమ సొంత ఇంటికలా చాలామంది కూడా ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు. తమ సొంత ఇంటికలా నెరవేరిందంటా కూడా చాలామంది లబ్ధిదారులు ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా ఈ 39 వార్డులో సంక్షేమ పరంగా చూసుకుంటే 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇక్కడ ఖర్చు చేసింది. అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలకు సంగతి చూసుకుంటే కనుక ఇటు వార్డులో చిన్న చిన్న రోడ్ల నిర్మాణాలు కానివ్వండి, డ్రైన్ల సమస్య కానివ్వండి, ప్యాచ్ వర్క్లు కానివ్వండి, మొత్తంగా దాదాపు 29,05,000 రూపాయలు అంటే 30 లక్షల రూపాయల మేర ప్రభుత్వం అయితే వార్డులో ఖర్చు చేసింది అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి. ఇటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల, అభివృద్ధి పనుల పట్ల కూడా స్థానిక ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా తమ అభిప్రాయాలను ఎస్ ఛానల్ ముందు కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా మనం చూసాం. అట్లాగే ఇటు అభివృద్ధి సంక్షేమం ఈ విధంగా ఉంటే ఈ వార్డులో కొన్ని సమస్యలను కూడా, ప్రధానమైన సమస్యలను కూడా స్థానిక ప్రజలు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ వార్డులో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పి కూడా ప్రజలు కోరుతా ఉన్న పరిస్థితి. ప్రధానంగా కొన్ని చోట్ల సీసీ రోడ్లు నిర్మించాలి, అట్లాగే డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా ప్రజలు కోరుతా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ వార్డులో 39 వార్డు మీద నుంచి కూడా ఈ పంట కాలువ అనేది కూడా ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది. దాన్నే పాటి కాలువగా కూడా ఇక్కడ ప్రజలైతే పిలుస్తూ ఉంటారు. ఆ పాటి కాలువ, పంట కాలువలో సాధారణ నీరు కాకుండా కలుషిత నీరు అంటే వ్యర్థాలు, మురుగునీరు కూడా వ్యర్థాలతో నిండిపోయి మురుగునీరు పారుదల జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ మురుగు పారుదల ఉండటం వల్ల కూడా ఇటు దుర్వాసనతో పాటు దోమల సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పి కూడా స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే ఈ పాటి కాలువ కనుక మనం చూసినట్లయితే ఇళ్ల మధ్య నుంచి కూడా ఇది ప్రవహిస్తూ ఉంటుంది. అంటే దాదాపుగా నివాస గృహాల మధ్యలో నుంచి కూడా ఈ కాలువ అనేది వెళ్తూ ఉంటుంది. ఇటు మురుగునీరుతో పాటు ఇటు స్థానికంగా ఉన్నటువంటి నివాస గృహాల నుంచి కానివ్వండి, ఇతరత్ర వాటి నుంచి కానివ్వండి, ఆ వాటర్ మొత్తం కూడా వేస్టేజ్ వాటర్ మొత్తం కూడా ఈ కాలువలో నుంచే వెళ్తూ ఉంటుంది. అట్లాగే వ్యర్థాలు కూడా ఈ వార్డులో ఈ కాలువలో పేరుకుపోయి ఉండటం వల్ల చుట్టుపక్కల నివసించి ఈ కాలువకి పరిసర ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నాము, దోమలతో ఇబ్బంది పడుతున్నామని చెప్తా ఉన్నారు. అట్లాగే అటు ఇటు రాకపోకలకు సాగించే సమయంలో కూడా ఇబ్బందులు పడుతున్నాము, పిల్లలు కూడా కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయే అవకాశం ఉందని చెప్పిన కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కాలువ మీద కూడా మూసివేయాలని చెప్పిన కూడా కోరుతా ఉన్న పరిస్థితి ఉంది. కాలువ మీద ఒక చెప్ట లాంటిది కట్టి దాన్ని క్లోజ్ చేసి ఆ కింద నుంచి కూడా వాటర్ వెళ్ళే విధంగా చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది కూడా చెప్తున్నారు. మున్సిపల్ అధికారులు ఖచ్చితంగా ఈ సమస్య మీద ఇది ప్రధానమైన సమస్యగా ఉంది 39 వార్డులో, దీనిపై దృష్టి సారించి ఇక్కడ స్థానిక ప్రజలు ఏదైతే సూచించారో ఆ సమస్యకు అనేది కూడా పరిష్కారం చేయాలని చెప్పిన కూడా ఎస్ ఛానల్ ద్వారా కూడా కోరుతా ఉన్నాం. ఈ సమస్యను కూడా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కూడా చర్యలు చేపట్టే విధంగా కూడా ఎస్ ఛానల్ ప్రయత్నిస్తుందని చెప్పిన కూడా వార్డు ప్రజలకి ఈ కార్యక్రమం ద్వారా కూడా చెప్తా ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు 39 వార్డులో ఇటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పట్ల కూడా స్థానిక ప్రజలైతే ఎంతో సంతోషం అయితే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. ఇది ఈనాటి వార్డు అనాలిసిస్ కార్యక్రమం. వచ్చే వారం 40 వార్డు నుంచి కూడా అనాలిసిస్ కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.